రైట్. 39 దేశాలపై ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ పై మనం మాట్లాడుతున్నాము. సో రామ్మోహన్ రావు గారు, ఈ ఫుల్ బ్యాన్ విధించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా ఇలాంటివి, అండ్ పార్షియల్గా భాగస్వామ్య బ్యాన్ విధించినటువంటి దేశాలు నైజీరియా, టాంజానియా. అసలు ఈ దేశాలని ఇలా సెలెక్ట్ చేయడానికి ఆ క్రైటీరియా ఏం బేస్ చేసుకుని ఇలా సెలెక్ట్ చేశారు? కొన్నిటికి పార్షియల్ బ్యాన్, కొన్నిటికి పర్మనెంట్ బ్యాన్ అనేవి. ముస్లిం ప్రపంచం, ముస్లిం దేశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. సరే, కొన్ని దేశాలు పూర్తిగా ముస్లిం దేశాలు కాకపోవచ్చు, కానీ ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. అట్లంటే ఇరాన్, ఇరాక్ లాంటి వాటి మీద నిషేధించలే కదా. ఇవన్నీ చాలా చిన్న దేశాలు, జనాభా కొంచెం అధికంగా ఉండి చిన్న దేశాలు ఇవన్నీ కూడా. దాంతోపాటు అంతర్గతంగా వాళ్ళకు ఒక కంట్రోల్ లేకుండా ఉన్నది. నిజమే, ఇప్పుడు అరాచకమే జరుగుతుంది అక్కడ. వాళ్ళ ప్రభుత్వాల చేతిలో ఆ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వాళ్ళ మీద తీవ్రవాద పట్టు లేకుండా ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోతున్నారు ఆ దేశాలు కూడా. ఆ దేశాలు ఏం సరిగ్గా లేవు దాంట్లో. రెండోది ఏంటంటే, ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ తీవ్రవాదం ఉంటుంది అని చెప్పి ఎప్పుడో బిల్ క్లింటన్ గారు ఆయన అధ్యక్షుడిగా రిటైర్ అయిన తర్వాత రాసుకునే వ్యాసం చూడండి. ఇప్పుడు ఈ దేశాలన్నీ పేద దేశాలు. మరొక చెప్పారంటే మూడో ప్రపంచ దేశాలు, అణగారిన దేశాలు ఇవన్నీ కూడా. అక్కడ ప్రభుత్వాలు కూడా సరిగ్గా కంట్రోల్ లేవు తీవ్రవాదుల మీద, వీళ్ళ మీద. వీళ్ళందరూ పోతుంటారు. మనం చూస్తే నైజీరియా ఉన్నారు కదా, నైజీరియాలో మన హైదరాబాద్ లో కూడా ఈ మనకేశ్వర్ నగర్ లో అక్కడెక్కడ ఉండి మాదక ద్రవ్యాలు సప్లై చేస్తుంటారు. చూస్తున్నాం చాలా సార్లు. మనం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పక్కన గోడ యువతల వీళ్ళు అదే అమ్ముతుంటుంటారు విద్యార్థులకు. చూస్తున్నాం మనం. అట్లా ప్రపంచవ్యాప్తంగా రెండు తీవ్రవాదాలు ఉన్నాయి. ఒకటేమో మతతత్వ తీవ్రవాదం, ఒకటి వామపక్ష తీవ్రవాదం. పెద్దగా మొత్తం ప్రపంచం మొత్తం మెల్లగా నిర్మూలించబడుతుంది. మన దగ్గర ఆపరేషన్ కగార్ ద్వారా కూడా మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ పోయింది, కానీ అది ఎప్పటికీ ఆర్థిక అసమానతలు ఉన్నంతకాలం ఉంటుంది. రెండో తీవ్రవాదం ఏంటంటే మాదక ద్రవ్యాల తీవ్రవాదం అంటున్నాం. వీళ్ళందరూ కూడా మాదక ద్రవ్యాల తీవ్రవాదులుగా వస్తున్నారు. ఇంకోటి గన్ కల్చర్ కూడా పెంచుకున్నారు. నేను ట్రంప్ను పూర్తిగా తీసి పడేస్తాను. ఇవన్నీ మన దేశానికి భద్రత కష్టం. కానీ మన అంతర్గతంగా అమెరికాలో ఉంటున్న ఎవరైతే మీ జాతీయులు అంటున్నారో, ముస్లిం కాని వాళ్ళు అంటున్నారో, వాళ్ళు ఏ పని చేస్తున్నారు? డాలర్ కోసం రోడ్డు మీద పోతున్న భారతీయుడిని చంపిన సందర్భాలు చూడలేదమ్మా. అందుకని ఇప్పుడు ఉదాహరణ ఆస్ట్రేలియాలో మన పెద్ద సంఘటన జరిగింది, యూదుల మీద దాడి జరిగింది. అక్కడ మూలాలు మన హైదరాబాద్ ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ నుంచి పోయిన వాడు తండ్రి కొడుకులు ఇద్దరు, తండ్రి చనిపోయాడు, కొడుకు బతికాడు. కొడుకును అరెస్ట్ చేసి కాల్పుల్లో గాయపడ్డారు, విచారిస్తున్నారు. చూస్తున్నాం కదా మనం. అంటే ఆస్ట్రేలియా ఏం చేయాలంటే భారతదేశాన్ని నిషేధిద్దామా? చేయాలా మరి? అంతే కదా. ఇక్కడ మూలాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో 98 ఇక్కడి నుంచి పోయింది ఆయన. మరి ఆస్ట్రేలియా అంటే మనం నిషేధించే కరెక్ట్ అయిద్దా? ఆస్ట్రేలియా పని చేస్తలేదు కదా. అందుకని ఆస్ట్రేలియాను చూశాను, బుద్ధి తెచ్చుకోండి అంటున్నాను. ఆస్ట్రేలియాలో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. కెనడా కానీ ఆస్ట్రేలియాలో మన ఖలిస్తాన్ తీవ్రవాదులను, సిజిఎఫ్ లను మన పెద్ద ఎత్తున అక్కడ మోహరిస్తుంటే వాళ్ళు ఊరేగింపు చేస్తూ మాట్లాడుతున్నారని మన రాయబారిని పిలిపించి మరీ హెచ్చరించినాం కదా. కానీ వాళ్ళని మనం బ్యాన్ చేయలేదు, వాళ్ళు మనం బ్యాన్ చేయలేదు కదా. ఇక్కడ కూడా అంతే అంటున్నాను. ట్రంప్ కు ఈ దేశాలలో ఉగ్రవాదులు ఉన్నారు. ఉగ్రవాదులు రెండు రకాలు. ఒకటి మనకు మత తీవ్రవాదులైన ఉగ్రవాదులు ఉన్నారు, మాదక ద్రవ్యాల తీవ్రవాదులు కూడా ఉన్నారు అంటున్నారు. వాళ్ళందరూ అమెరికన్ కల్చర్ ను చెడగొడుతున్నారు. అక్కడికి వెళ్తే మాదక ద్రవ్యాలు సప్లై చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు దేశాన్ని రానియకపోవడం కరెక్ట్ అంటున్నాను. కానీ గుర్తించడం ఏంటి కదా మీకు అంటే, ఇప్పుడు మొత్తం శత్రుశేషం రుణశేషం చేసుకుందాము, లేకుండా చేసుకుందామంటే ఎవ్వరు ప్రపంచం మొత్తం మనకు శత్రువులు అవుతారు అంటున్నాను. ఇప్పుడు పన్నుకు పన్ను కాదు. ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, అక్కడి నుంచి వచ్చిన తీవ్రవాదం ఒకటి మనకు మత తీవ్రవాదం, దాన్ని అరికట్టాలి. కరెక్టే. కనుక మరి మీరు ఆ భద్రత చర్యలు తీసుకోండి. అమెరికా ఒక పెద్ద పోలీసుగా భావిస్తుంది, ప్రపంచ పోలీసుగా ఉంటుంది కదా. మరి ఇటువంటి వాటిలో మనం పసిగట్టలేమా? వాళ్ళ చరిత్ర తెలుసుకోలేమా? ఇప్పుడు వీళ్ళందరూ అయితే ఆకాశాన్ని చూడిపడతలేరు కదా. మీ విమానాలు కాకపోతే వాళ్ళ విమానాలు, ఏదో విమానాలు వస్తున్నారు కదా, నడుచుకుంటూ అయితే వస్తలేరు కదా. నడుచుకుంటూ వచ్చేవాళ్ళు చెప్పాను, మెక్సికో నుంచి, కెనడా నుంచి రకరకాల వలసలు వస్తున్నారు. వాళ్ళని అరికట్టుకోవడానికి మీరు సముద్రం పక్కన ఏర్పాటు చేసుకోవాలి. ఒక గోడ కడతా అన్నారు, మెక్సికోకు అమెరికా గోడ కడతా అన్నారు ఇదే ట్రంప్ గారు. చూశారు కదా. ఇక్కడ ఏమంటే అన్ని విమానాలు వచ్చే వాళ్ళకి పాస్పోర్ట్ ఒకటి ఉంటుంది కదా, వీసా ఒకటి ఉంటుంది కదా. పాస్పోర్ట్లు వివరాలు వీసాకు ఇచ్చే ముందు, మీరు అమెరికాకు వచ్చే ముందు, వీసా ఇచ్చే ముందే చెక్ చేస్తే సరిపోదా అని నేను అంటున్నాను. మొత్తం దేశానికి బ్యాన్ చేస్తే ఎట్లా అంటున్నాను నేను. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు దేశాన్ని మొత్తం చుట్టూ గోడ కట్టుకున్నా కూడా పైనుంచి వచ్చేవాడు పైనుంచి వస్తారు కదా. ఓ రాకెట్ తీసుకొని చూశాను, ట్విన్ టవర్స్ ఎట్లా కూలిపోయింది రోజా గారు, ఎట్లా కూలిపేసారు చూశాం కదా. ఎంత భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అటువంటి దాన్ని కూడా పోయింది కదా. అంటే మనకు చిన్నప్పుడు సామెత విన్నాను, వరం చాట ఒడ్డు చాట అని. ఏది చాటు ఉండదు. ఎందుకంటే ప్రపంచం అంతా విశాలంగా ఉన్నప్పుడు ఏది చాటు ఉండదు. మన భద్రతా చర్యలు మనం తీసుకోవాలి. మన ప్రజల భద్రత మనం చూసుకోవాలి. కాదంటే ఆ విషయాల్లో ఎట్లా రాజీ పడద్దు ఎవరైనా, మన భారతీయులు కాకపోతే ట్రంప్ అయినా సరే, అమెరికా అయినా సరే, రాజీ పడని భద్రత విషయంలో ఆయన సమర్థిస్తున్నాడు. కానీ దానికి అవలంబిస్తున్న పద్ధతులు